వెయిట్ లాస్ జర్నీలో ఒక్క చిన్న మిస్టేక్ చేసినట్టే. ఆ మిస్టేక్ నేను చేసిన, మళ్ళీ మీరు మాత్రం చేయదు. అలాంటి మిస్టేక్ చేస్తే ఏంటంటే వెయిట్ లాస్ జర్నీలో వరస్ట్ డే 1 కి మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. అది మాత్రం నిజం. నమస్తే అందరికి. ఈ రోజు డే 61. ఈ రోజు వర్కౌట్ చేద్దామని పొద్దున్న లేస్తే మా తమ్ముడు గారు వచ్చి ఏం చేస్తావా అన్న అని మబ్బులో నన్ను 6 గంటలకు వేసుకొని పోయిండు. ఏడి తీసుకుపోతున్నారా అంటే ఏం చెప్పలేదు. బండి వేసుకొని చక్కగా పోతా ఉన్నాం. పోయిన తర్వాత రా అన్న ఇక్కడ దిల్సుఖ్ నగర్ దగ్గర, ఎల్బీ నగర్ దగ్గర నియర్ బై లక్కీ రెస్టారెంట్ ఉంటుంది, పూరి తినిపిస్తా అంటే నేను డైట్ లో ఉన్నారా బాయ్, నువ్వు తినిపించుడు ఎందుకంటే లేదన్నా ఒక రోజు తిను, ఎందుకంటే 59 డేస్ మంచి తిన్నావు కదా, ఒక రోజు బయట పూరి తిన ఏమైతుంది చచ్చిపోవా అని చెప్తా అంటే సరే అని చెప్పిపోయినా. సో అక్కడికి పోయినాక ఆ జనాల్ని అక్కడ మనుషుల్ని చూస్తే ఆ పూరి తిన్నాక నేనే మర్చిపోయినా బ్రదర్. అంత బాగుంది. ఎవరన్నా నలుగురు ఎల్బీ నగర్ సైడ్ పోతే రిలయన్స్ ట్రెండ్స్ పక్కకే ఉంటది లెఫ్ట్ సైడ్, నేను లొకేషన్ గిట్ట పిన్ చేస్తా, ఒక్కసారి టేస్ట్ చేయరి, లైఫ్ లో మర్చిపోరు. కొన్ని హిడెన్ ప్లేసెస్ అంటారు చూసినావా, ఇలాంటి ప్లేసెస్ అన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు కానీ నేను పూరి తిన్నా, మళ్ళీ ఈ పూరి కోసమే ఎల్బీ నగర్ రావాలనిపించింది. అంత బాగా అనిపించింది. మీరు ట్రై చేయండి, సూపర్ ఉంది. చూడండి, ఈ రోజు ఫుల్ చిల్ అవుట్ చేసిన. ఈ రోజు ఎట్లైనా ఏం చేయలే కాబట్టి తిన్నా, మంచిగా నిమ్మలంగా తిన్నా, చక్కగా ఇంటికి వచ్చిన. ఈ మిస్టేక్ చేయడం వల్ల నేను ఇంచుమించు 2.5 kgs వెయిట్ గెయిన్ అయినా. సో హెల్దీ ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ ఎప్పుడు బాడీకి ఇచ్చినా గానీ అది ఒప్పుకోదు, వెయిట్ లాస్ లో అక్కడ ఆగిపోతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. ఒక 60-70 రోజుల తర్వాత తిందాం, అది తిందాం, ఇందాం అనిపిస్తుంది, కానీ మనం మెంటల్ గా కంట్రోల్ కావాలి. సార్ వస్తుంటే మనోడు మంచి కొటేషన్ వేసిన కార్ మీద చూసినారా, కోరికలు లేని వాడే ధనవంతుడు అంట. సో కోరికలు ఎవరైనా లేకపోతే నాకు కమెంట్ చేయండి కింద. లవ్ యూ ఆల్, కలుద్దాం మళ్ళీ రేపటికి.